भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण వినపడట్లేదు కదా? మ్యాటర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను స్వామి. సో వాళ్ళందరికీ స్వాగతం చేస్తూ మనం ఒకసారి గట్టి హరే కృష్ణ మంత్రం చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే కృష్ణ. సో ఈరోజు వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షలో అధ్యాయం 10 భగవద్ విభూతి శ్లోకం నెంబర్ 9. సో నాతో పాటు చెప్పండి మీరు. మచ్చిత మగ్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంత చ రమంత చ. మచ్చిత మగ్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంత చ రమంత చ. మచ్చిత మగ్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంత చ రమంత చ. భావము భాష్యము శిల ప్రభుపాదుల ద్వారా శిల ప్రభుపాద్కి ప్రతిపదార్థం. అంటే ముగ్గురు ప్రభు చదివిస్తారు. हरे कृष्णा रीडिंग फ्रॉम श्रीमद् भगवद गीता as it is chapter 10 श्लोक number 9. मच्चित्ता मद्गत प्राणा बोधयन्त परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च. हरे कृष्णा मच्चिता मद्गत प्राणो बोधयन्ता परस्परं कथयश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च. हरे कृष्णा मच्चिता मद्गत प्राणः बोधयन्तः परस्परं
బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తుష్యంత చ రమంతి చ. చెప్తారా? ఇవ్వండి. హరే కృష్ణ. భావము భాష్యం శిల ప్రభుపాద ద్వారా శిల ప్రభుపాదకి తత్పదార్థం మచ్చితః వారి మనస్సులు పూర్తిగా నాలోనే నిమగ్నమై ఉండి వారి మనస్సులు పూర్తిగా నాలోనే లగ్నమై ఉండి మద్గత ప్రాణః వారి జీవితాలు నాకే అంకితం చేసి బోధయంతః బోధన చేసుకుంటూ పరస్పరం ఒకరికొకరు కథయంతః మాట్లాడుకుంటూ చ కూడా మాం నా గురించి నిత్యం నిరంతరము దుష్యంతి ప్రసన్నులవుతారు చ కూడా రమంతి దివ్యానందము అనుభవిస్తారు చ కూడా భావం. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. నిరంతరం పరస్పరం బోధనలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని ఆనందమును పొందుతారు. భాష్యం. విశుద్ధ భక్తుల లక్షణాలు ఇక్కడ పేర్కొబడినవి. వారు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో పూర్తిగా నెలకొంటారు. వారి మనస్సులు శ్రీకృష్ణుని పాదాల విందముల నుండి మరలవు. వారి మాటలు పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలపైననే ఉంటాయి. విశుద్ధ భక్తుల లక్షణాలు ఈ శ్లోకంలో విశేషంగా వర్ణించబడినాయి. భగవద్భక్తులు దేవదేవుని గుణాలను లీలలను కీర్తించడంలో రోజుకు 24 గంటలు నెలకొంటారు. వారి హృదయంలో ఆత్మలు శ్రీకృష్ణుడిలోనే లగ్నమై ఉంటాయి. ఇతర భక్తులతో అతని గురించి చర్చించడంలోనే వారు ఆనందాన్ని పొందుతారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాదకి సో ఈ శ్లోకంలో ప్రభుపాద వారు మనకు వివరిస్తున్నది ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు. భక్తులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం ఎలా వస్తుంది అంటే భగవంతుని గురించి చర్చించినప్పుడు ఆనందం వస్తుందంట. భగవంతుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే భక్తులు నా గురించి చర్చిస్తూ బోధ చేసుకుంటూ ఒకరికొకరు ఆనందంగా సంతృప్తిగా ఉంటారని చెప్తున్నారు. ఇది యాక్సిస్ మనం కూడా చేయాలన్నమాట. ఇది కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే కృష్ణుడు ఆనందంగా ఉంటాడు. ఆయన గురించి చర్చించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగానే ఉంటారు అన్నమాట. సో అలా ఆనందం ఉండడం కోసమే మనం ఏం చేయాలంటే సాధువు సాంగత్యం చేయాలి. ఏం చేయాలి? సాధువు సాంగత్యం చేయడం ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి మనం కృష్ణ కథ వినడానికి ఛాన్స్ దొరుకుతుంది. మనం కృష్ణ కథ వినడం ద్వారా మనం ఎలా ఉంటాము? ఆనందంగా ఉంటాం. మరి ఎంతమంది ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? సో మీరందరూ కూడా సాధువు సాంగత్యం చేయాలి. ఏం చేయాలి? సాధు సాంగత్యం అంటే ప్రతి ఆదివారం మీకు వచ్చి కథ వినాలి. ఏం చేయాలి? ఎవరికైతే ఆనందం కావాలనో భగవంతుని గురించి ప్రతి ఆదివారం వచ్చి కూడా శ్రవణ కథ వినాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. దేవుడు చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో అధ్యాయం 10:9 శ్లోకం. సో ఇలా సాధు సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? సాధు సాంగత్యం అనేది మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. సాధువుల గురించి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే సాధు సంఘ సర్వశాస్త్రి భయ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి భయ. అంటే సాధు సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ముఖ్యమైనది అంటే మన జీవితంలో లవమాత్ర సాధు సంఘం అంటే ఒక సెకండ్ ని మనం 11 భాగాలుగా మార్చితే వచ్చే ఒక 1% అంత సమయం కూడా శుద్ధ భక్తుల సాంగత్యం దొరికితే వాళ్ళ జీవితమే మారిపోతుందంట. ఎంత? 1 సెకండ్ లో 11 భాగాలు చేస్తే వచ్చే 1% ఆ భాగంలో దాన్ని మనం జస్ట్ అంత సమయమైనా శుద్ధ భక్తుల సాంగత్యాన్ని మనం కేటాయించి మనం వాళ్ళ యొక్క బోధనలు మనం విని మనం అర్థం చేసుకుని మన జీవితంలో మనం అప్లై చేస్తే మన జీవితమే మారిపోతున్నాం. అలాంటి భక్తుల సాంగత్యం గురించి మనం ఇలా తెలుసుకున్నాం. దేని గురించి? ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు భక్తుల సాంగత్యం కృష్ణ కథ చర్చించినప్పుడే ఆనందంగా ఉంటామని చెప్తున్నారు. ఆ సాంగత్యం భాగవతంలో ఎలా వచ్చింది? మనం శాస్త్రాలని చూసారనుకోండి, భగవద్గీత అయినా భాగవతం అయినా
ఇవన్నీ కూడా చర్చించడం ద్వారానే వచ్చాయన్నమాట. మన భగవద్గీత చూస్తే కృష్ణుడు అర్జునుడి మధ్య సంవాదం ఇది, అవునా? తర్వాత భాగవతం చూస్తే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి వారి మధ్య సంవాదం. తర్వాత ఇలా చైతన్య చరితామృతం అని చెప్పేసి అది కూడా నేను ఎవరిని అనే విషయం గురించి చర్చిస్తే దాని గురించే ఈ చైతన్య చరితామృతం వివరించబడింది అన్నమాట. చైతన్య చరితామృతం అంటే శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ బలరాములు కలియుగంలో 500 సంవత్సరాల కింద ప్రకటమైనప్పుడు వారు చేసిన లీలలు అన్ని కూడా దాంట్లో రాయబడ్డాయన్నమాట. దాన్ని చైతన్య చరితామృతం అంటారు. ఇక్కడ కనబడుతున్నారు కృష్ణ బలరాములు ఇక్కడ. సో వాళ్ళే కృష్ణ బలరాములు చైతన్య మహాప్రభు నిత్యానందుడు. వాళ్ళు 500 సంవత్సరాల కింద మన వెస్ట్ బెంగాల్ కలకత్తాలో అటు మాయాపూర్ అనే ఒక విలేజ్ లో అక్కడ జన్మ ప్రకటమయ్యారు, అవతారం తీసుకున్నారు. సో అలాగా మనకి కలియుగంలో భగవంతుని యొక్క హరినామం ఎంత ఇంపార్టెంట్ అనే ఒక దాని గురించి ప్రచారం చేయడానికి, సాధువ సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ చెప్పడానికి మహాప్రభు అలా వచ్చారన్నమాట. సో మనకి సాధువ సాంగత్యంలో ఎంతగా మనం జీవితాన్ని మారిపోవచ్చు అంటే, ఉదాహరణకి మనం భాగవతంలో బుక్ స్టార్ట్ అవ్వగానే నారదుని గురించి వస్తుంది. దేని గురించి? భాగవతం స్టార్ట్ అవ్వగానే నారదుని గురించే ఉంటుంది. మీరు భాగవతాన్ని బాగా క్షుణ్ణంగా చదివారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర లీలల్లోనూ నారదుని ఉంటారు. భాగవతం మొత్తం చెప్పాలంటే ఇండైరెక్ట్ గా నారదుని గురించే ఉంటాను చెప్పాను. అంటే భక్తునికి భగవంతుని మధ్య లీలల గురించి ఉంది. ఎస్పెషల్లీ నారదుని ఎంతగా భక్తులకు ప్రచారం చేశాడంటే ఆయన సాంగత్యంలో చాలా మంది మొత్తం భక్తులు అయిపోయారు అన్నమాట, శుద్ధ భక్తులు. ఆయన సాంగత్యంలో ఏమయ్యారు? శుద్ధ భక్తులు అన్నమాట. ముందు నారదుని ఎలా భక్తుడిగా మారాడో మన దాని తెలుసుకున్నాం, సరేనా? సో నారదుని ఆయన ముందు పోయిన జన్మలో ఆయన ఒక గంధర్వుడు అన్నమాట. ఆయన ఉపబర్ణ అనే ఒక గంధర్వుడు అన్నమాట. సో ఆయన కొన్ని కారణాల వల్ల శపించబడతాడు అన్నమాట. అంటే ఆయన కొన్ని కారణాల వల్ల భూమి మీద శపించబడి వస్తాడు. ఎందుకంటే అక్కడ దేవతల దగ్గర భగవంతుని కీర్తించకుండా ఆయన కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అక్కడ వాళ్ళు శపించడంతో ఆయన కింద భూమి జన్మ తీసుకుంటాడు. ఒక దాసీపుత్రునిగా జన్మ తీసుకుంటాడు. ఆయన దాసీపుత్రునిగా ఒక విలేజ్ లో అక్కడ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక సాధువులకి సేవ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే గురుకులాలు ఉంటాయో, తర్వాత సాధువులు ఉంటారో అక్కడ సేవ చేస్తూ వాళ్ళు పాలు ఇవ్వడము, వాళ్ళు ఇల్లు ఊడ్చడం, క్లీన్ చేయడం సేవ చేస్తూ ఉంటుంది. అలాగా సేవ చేస్తున్నప్పుడు వర్షాకాలంలో ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చే 4 నెలల్లో సాధువులు ఎక్కడికి కూడా బయలుదేరన్నమాట. చతుర్మాసం అంటారు. సో ఆ నెలల్లో వర్షం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వర్షాల్లో నా ప్రయాణం అంతే కన్వీనియంట్ కాదని చెప్పి సాధువులు ఏం చేస్తారంటే ఒకే చోటు కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే అలా భగవంతు నామాన్ని జపిస్తూ భగవంతుని గురించి చర్చిస్తూ ఉంటారు. బోధ ఎంత పరస్పరం ఒకరికొకరు చర్చించుకుంటూ ఉంటారు అన్నమాట, ఒకే చోట ఉండి. వాళ్ళు అలాగా మీ ఊరికి వచ్చారు కొంతమంది సాధువులు. మామూలుగా వర్షాకాలం మొదలైంది, అప్పట్లో ఒక ఊరికి వచ్చారు సాధువులు. వాళ్ళ పేరు ఏం పేరు అంటే భక్తి వేదాంతులు. ఏం పేరు? భక్తి వేదాంతులు అనే వాళ్ళు ఆ యొక్క దాసి ఉన్న ఊర్లో వచ్చారన్నమాట. సరే వీళ్ళు సేవ దొరికింది, భక్తులు వచ్చారని చెప్పేసి చాలా ప్రేమగా సేవ చేస్తున్నారు. రోజు వాళ్ళకి వండి పెట్టడం, వాళ్ళకి కావాల్సిన సామాన్ తీసుకురావడం, కూరగాయలు వండి పెట్టడం, తర్వాత ఆవు పాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఎంత కుదిరితే అంత సేవ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ అమ్మ సేవ చేయడంతో పాటు ఆ అబ్బాయికి కూడా ఛాన్స్ దొరికింది. ఆ అబ్బాయి కూడా వెళ్తున్నాడు, రోజు వాళ్ళకి ప్లేట్లు వేస్తున్నాడు, వడ్డిస్తున్నాడు, ఆ ప్లేట్ తర్వాత తీసుకొని వస్తున్నాడు, తర్వాత ప్లేట్లని అలా క్లీన్ చేస్తూ సర్వీస్ చేస్తున్నాడు. ఎవరు? నారదుని అన్నమాట. సెకండ్ జన్మలో ఇది నారదుని కాకముందు. సో అలాగా ఆయన సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ సేవ 4 months గడుస్తూ ఉంది. ఆ సేవలో కొన్నిసార్లు ఆయన వాళ్ళతో మంచిగా, ఈ అబ్బాయికి ఎంత మంచి లక్షణాలు ఉన్నాయంటే ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఎక్కువ ఆడుకోవాలని లేదన్నమాట. ఎప్పుడు కూడా ఏం చేసినా ఫోకస్ గా ఉంటాడు అన్నమాట. సో అలాగా ఏకాగ్రతగా వాడు చర్చించే విషయాలు వినడము, కృష్ణ కథ. ఇప్పుడు ఎవరైనా భగవంతుడి గురించి చర్చిస్తారంటే వెళ్ళి కూర్చున్నాడు, మంచిగా కూర్చొని వినేవాడు. వినేసి ఆయన హృదయంలోన తెలియకుండానే భక్తి బీజం అనేది పడింది అనమాట. ఆయన నిదానంగా భగవంతుడి గురించి వింటూ ఉన్నాడు. వింటూ అలాగా కొంత రోజుగా సేవ చేస్తూ ఉన్నాడు అనమాట. అలా ఒక రోజు ఏమవుతుంది, ఆయనకి భక్తులకు ప్రసాదం వడ్డించిన తర్వాత వాళ్ళ ఆకులో ఉన్న ప్రసాదాన్ని స్వామి నేను తీసుకువచ్చా అని అడుగుతాడు.
వాళ్ళు తర తీసుకో అని చెప్తారు. ఆ యొక్క భక్తుల యొక్క ఉచ్చిష్ట మహాప్రసాదం తీసుకుంటారు అన్నమాట. ఆయన సరైన తీసుకుంటారు, అక్కడికి అయిపోతుంది. తర్వాత భక్తుల యొక్క 4 నెలలు కంప్లీట్ అవుతుంది అనమాట. భక్తులకి 4 నెలలు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఆయనకు వెళ్ళేటప్పుడు ఆ నారదమునికి పోయిన జన్మ వచ్చిన దాసిపుత్రుడిగా ఉన్నప్పుడు ఆయనకు దీక్షకి ఇస్తారన్నమాట. భగవంతు నామాన్ని జపించమని చెప్పేసి భగవంతుని గురించి జ్ఞానం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఈయన ఈ యొక్క భక్తుల సాంగత్యం ఒక 4 months తీసుకోవడం వల్ల అందులో భక్తుల యొక్క ఉచ్చిష్టం. భక్తిలోన ఎదగాలి అంటే మనము భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ వినాలి. తర్వాత వాళ్ళ సాంగత్యంలో భగవంతుడు గురువు గారి కృప దొరికితే వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క అనుమతితో మనం ఉచ్చిష్ట వాళ్ళ యొక్క ప్రసాదం మిగిలిన తీసుకోవడం వల్ల తర్వాత ఇంకా మనకు చెప్పబడుతున్నాడు భక్తిలో ముందు ఎదగడానికి భక్తుల యొక్క మహాప్రసాదము, భక్తుల యొక్క పాదధూళి, తర్వాత భక్తుల యొక్క పాద నీరు అనమాట. అంటే మనం దాన్ని ఏమంటామంటే చరణామృతం అంటాం. సో అలాగా తీసుకోవడం వల్ల మన భక్తులు చాలా స్పీడ్గా ఎదుగుతాం అనమాట. అలా భక్తుల సేవ చేయడం ద్వారా ఎస్పెషల్. అలాగా వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. 4 months తర్వాత నారదుని వాళ్ళ అమ్మగారు ఉన్నారు. సో ఆమెకి అలాగే సేవ చేసుకుంటూ ఉంటే ఒక రోజు ఆవు పాలు పెట్టడానికి వెళ్తే ఈవినింగ్ టైంలో అక్కడ ఒక పాము కాటేసి వాళ్ళని చనిపోతుంది. వాళ్ళ అమ్మకు ఆయన అదే కొడుకు అమ్మ ఇంకెవరు వద్దు తప్ప ఇంకెవరికి తెలియదు పాపం. ఆ మీరు గమనించండి, ఈ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా ఏమనుకుంటాం? చిన్న అబ్బాయి 5 ఏళ్ళ అబ్బాయి మనం అనుకుంటాం చూడ ఆయన భక్తులకు ఎంత సేవ చేశాడు, వాళ్ళ అమ్మ ఎంత సేవ చేసింది, భగవంతుడు ఉంటే ఇలాగే న్యాయం చేసేది, ఇది భగవంతుడు నిజంగా ఉన్నాడా అనేది మనం భగవంతునే నిందిస్తాం. కానీ నారద ముని దీన్ని ఎలా తీసుకున్నారంటే పాజిటివ్ గా తీసుకుంది. ఎలాగా పాజిటివ్ గా? ఎలా పాజిటివ్ గా అంటే నారద ముని అనుకున్నాడు మా అమ్మ భక్తులకు సేవ చేసింది, నేను రోజు కథ వింటున్నాను, భక్తులు సేవ చేసినాము ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు, మా అమ్మ ఎలాగో ఖచ్చితంగా చేరుకుని ఉంటుంది భగవంతుని. మా అమ్మ ఇక్కడ సేవ చేయడం వల్ల ఆమె పని అయిపోయింది, ఆమె భగవద్ధాం వెళ్ళిపోయింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మా అమ్మతో అటాచ్మెంట్ ఇక్కడే ఉంటే నేను ఇంకా బయటికి వెళ్ళి సేవ చేయలేను, తర్వాత భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోలేను, భగవంతుని కోసం నేను పూర్తి సమయాన్ని కేటాయించలేను. ఎందుకంటే మా అమ్మ అని చెప్పేసి నేను ఇక్కడే సమయం అంతా నా సమయం ఇక్కడే అయిపోతుంది. నా యొక్క అటాచ్మెంట్ తీయడం కోసం మా అమ్మని దూరం చేశాడు. నేను ఇంకా ఎక్కువ భగవంతుడికి నా సమయం ఇవ్వాలి భక్తి చేయడానికి అని చెప్పేసి మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి అలా పాజిటివ్ గా తీసుకున్నాను. చూడండి. సో మనం ఎలా ఉండాలి అంటే మనం కూడా మన జీవితంలో ఏదైనా ఒక దుర్ఘటన ఘటించినప్పుడు మనం ఎలా అనుకోవాలంటే పాజిటివ్ గా ఉండాలి. ఇది నా మంచి కోసమే, ఏదో ఇంకొక ముందు రాబోతున్న సిచ్యువేషన్ కి భగవంతుడు నాకు సహాయం చేశాడని తీసుకున్నాను. అలాగే ఆయన మా అమ్మ చనిపోవడం కూడా ఇది ఒక భగవంతుని యొక్క లీల, నాకు భక్తి ఇంకా బాగా చేసుకోవడానికి సమయం దొరుకుతుందని చెప్పేసి భగవంతుడు అలా చేశాడని చెప్పేసి పాజిటివ్ గా తీసుకొని ఉత్తరం వైపు వెళ్ళిపోతాడు అనమాట. అలా వెళ్ళిపోయాక ఆయనకి కొన్ని రోజుల తర్వాత తపస్సు చేస్తూ భగవంతునికి మనస్సులోనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట ఉదయం. తర్వాత మళ్ళీ ఆయన భక్తిని పరిపక్వత చెందేంత వరకు నువ్వు ఈ జన్మ నా దర్శనం ఇంతే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. ఎవరు? భగవంతుడు. సో కృష్ణుడు అనమాట. సో తర్వాత ఆయన మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆయన శరీరం వదిలిన తర్వాత ఆ జన్మలో నెక్స్ట్ బ్రహ్మ యొక్క పుత్రునిగా మానసపుత్రునిగా జన్మ తీసుకుంటాడు నారదమునిగా. సో ఇక్కడ మనం గమనించింది ఏమంటే నారదముని మొదటి ఆయన 2వ జన్మలో ఆయన సాధువులు సేవ చేశాడు. ఏం చేశాడు? అందరూ భక్తుల దగ్గర నుంచి కథ విన్నాడు, వాళ్ళ యొక్క ఉచిత ప్రసాదం తీసుకున్నారు. అలాగే భక్తుల సాంగత్యంలో ఉండి కృష్ణ కథ వినడం ద్వారా ఆయనకు కృష్ణ యొక్క దర్శనం దొరికింది అనమాట. వాళ్ళ సాంగత్యంలో ఉండబట్టే కదా ఆయనకు భక్తి ఎలా చేయాలో తెలిసింది, ఆ భక్తి చేసి భగవంతుడికి చేరుకోవడానికి దారి తెలిసింది అనమాట. అది ఒక సాధువు సాంగత్యం యొక్క మహత్యం అన్నమాట. తర్వాత నారదముని ఎంతమందిని మార్చారంటే నారదముని యొక్క సాంగత్యం ఎంత శుద్ధ భక్తులు అంటే ఆయన భగవంతుని దగ్గర వైకుంఠానికి రోజు వెళ్ళొచ్చేవాడు అనమాట. మనం రోజు ఏమైనా బయటకు వెళ్ళి వస్తుంటాం కదా, ఎక్కడన్నా కొంచెం బాగా పరిచయం ఉంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వస్తుంటాం, ఇంకొంచెం పరిచయం ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం, అంతేనా? ఆయన ఎలా అంటే భగవంతుని దగ్గరే పరిచయం అన్నమాట ఆయనకి. అంతగా ఇంకా ఆయన డైరెక్ట్ ఆయన ఫ్లైట్ కూడా అవసరం లేదు. ఆయనకి ఒక ఆయన షాప్ ఇచ్చాడు అనమాట. ఏమని షాప్ ఇచ్చాడంటే ఆయన ఎక్కడ చోట ఆగడు ఉండడానికి చెప్పేసి దక్షుడు. ఎవరు? దక్షుడు అని ఆయన శాపం ఇచ్చాడు. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ భక్తులుగా మార్చేస్తున్నారు. ఎవరు? నారదుని. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరికి హరే కృష్ణ మంత్రం చెప్తున్నాడు, వాళ్ళకి భగవంతుని భక్తి ఏమో చెప్తున్నాడు. మనం మనిషిగా పుట్టాము, మనం భక్తి చేయాలి, లేదంటే జంతువులా చనిపోతాము, మళ్ళీ జన్మెత్తుకుంటూ ఇక్కడే ఉండాలి, మనం భగవంతుని చేరుకోవాలి, మన యొక్క లక్ష్యం అది అని చెప్పేసి
నారదుని ప్రతి ఒక్కరికి గుర్తు చేసి అందరినీ భగవద్ధామ పంపిస్తున్నారు. ఎక్కడికి? భగవద్ధామ పంపిస్తున్నారు. అలాగా ఈ యొక్క దక్షిణ యొక్క పని ఏంటి అంటే, దక్షిణకి ప్రజా ఉత్పత్తి. ఏం పని? ప్రజలను భూమి మీద భగవంతుడు సృష్టించిన సృష్టిలో ప్రజలను ఉత్పత్తి చేయడమే దక్షిణ యొక్క పని అన్నమాట. నారదుడు ఏం చేస్తున్నాడు? అంతని భగవంతుడి దగ్గర పంపించేస్తున్నాడు. సో ఈయన నాకు నా యొక్క పనికి అడ్డుపడతానని చెప్పేసి ఆయన కోపం వచ్చేసింది. అంటే ఆయన చేసేది మంచి పనే, భగవంతుడు హ్యాపీ, అందరూ హ్యాపీ నారదుడు చేసే పనితో. బట్ కానీ దక్షిణ అనుకున్నాడు, నాకు మరీ పని పెంచేస్తున్నాడు ఈయన అని చెప్పేసి నా కొడుకు ఉన్న 10,000 మందిని అందరూ ఒక్కసారిగా సన్యాసిగా మార్చేసి భగవద్ధామ పంపించేశాడు కృష్ణుడి దగ్గరికి. సో ఈయన సాంగత్యంలో ఇలా అయిపోతున్నారు, అందరూ భక్తులు అయిపోతున్నారు అని చెప్పేసి నువ్వు ఒక చోట ఉండకూడదు అని చెప్పేసి ఆయన్ని శపిస్తారన్నమాట. ఎవరు? దక్షుడు శపిస్తాడు, నువ్వు ఒక చోట ఇక్కడ ఉండకుండా తిరుగుతూనే ఉంటావని. ఆయన దాన్ని వరదానంగా తీసుకున్నాడు. అబ్బా నాకు మంచి పని చేసావు స్వామి, నేను ఎక్కడికి పోయినా ఎక్కడో చోట ఉండకుండా ఉంటే నేను ఇంకెక్కువ ప్రచారం చేస్తాను. ఒకే చోట ఉంటే కొంతమందికి ప్రచారం చేయాల్సి వచ్చేది, నేను ఇంకా ఎక్కువ మంది ప్రచారం చేయాలి కాబట్టి నన్ను మంచి శాపం నన్ను పాజిటివ్ గా వరదానం ఇచ్చారని చెప్పేసి ఆయన శాపాన్ని కూడా వరంగా తీసుకుని తిరిగాడు అన్నమాట. సో ఆ విధంగా ఆయన ఇలా ప్రచారం తిరుగుతూ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి రత్నాకర్ అని ఆయన కలిసాడు. ఎవరిని? రత్నాకర్ గురించి మీకు అందరూ తెలిసే ఉంటుంది కదా. ఆయన మన వాల్మీకి మహర్షి అన్నమాట. ఎవరు? ఆయన ముందు ఒక దొంగ అన్నమాట. అంటే వేటగాళ్ళలాగా మన అడవుల్లో ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్కరిని. అలాగా ఇబ్బంది పెడతాం నారదుని కూడా ఒకసారి కట్టేశాడు అన్నమాట, పట్టుకొని ఏదో దొరుకుతుందేమో అని. ఆయన ఏమో సాధు, ఆయనకి ఏం దొరుకుతుంది పాపం ఆయన దగ్గర. సో ఆయన దగ్గర ఏం లేదు. ఆయన చెప్పాడు, నువ్వు ఇంతమంది ఇబ్బంది పెట్టి ఇలాగా పాపం చేస్తున్నావు కదా, జంతువులు చంపేస్తున్నావు, అంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, మరి పాపం అంతా నువ్వే అనుభవిస్తావు, మీ ఫ్యామిలీ కూడా తీసుకుంటున్నాను అంటాడు. నేను చేసేదంతా మా ఫ్యామిలీ కోసమే, నేను కష్టపడేదంతా మా భార్య పిల్లల కోసమే కదా, వాళ్ళు కూడా తీసుకుంటారు ఈ పాపాన్ని అని చెప్తారు అన్నమాట. సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళి కనుక్కొని వచ్చే స్వామి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పారిపోదాని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నాను. లేదు నారదుడు అంటాడు, నేను ఎక్కడికి పారిపోను, నన్ను కట్టేసి కావాలంటే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి కనుక్కొని మీ ఇంటికి వెళ్ళి నీ భార్య పిల్లల్ని అడుగు, నువ్వు చేసిన పాపాన్ని వాళ్ళు షేర్ తీసుకుంటారా. అప్పుడు నా వేటగాడు రత్నాకర్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతారు భార్య పిల్లల్ని, నేను ఇంత తప్పు చేస్తున్నాను కదా, మీకోసం పాపం చేసి మరి సంపాదన తీసుకొస్తున్నాను, మీ అందరూ తినడానికి తిండి తీసుకొస్తున్నాను, ఈ యొక్క పాపాన్ని మీరు తీసుకుంటారా అంటే, నేను తీసుకుంటాను, నేను బాధ్యత మాకు తిండి పెట్టాలి, నువ్వు పెడుతున్నావు అంతేగాని నేనెందుకు తీసుకుంటాను అని చెప్పేసి అనగానే ఆయన షాక్ అయిపోతాడు. నేను జీవితాంతం కష్టపడి మీకు తీసుకొస్తే ఆ జీవితంలో వచ్చిన దాని పాపాన్ని నాకే అని పెడతారు అని చెప్పేసి ఇంకా అయితే అయిపోయింది, నాకు మీరు వద్దు, నీ పాపం వద్దు, నా బతికేదైనా వద్దు అని చెప్పేసి ఆయన నిశ్చయించుకొని ఆయన నారదుని దగ్గరికి వెళ్తారు అన్నమాట. స్వామి వీళ్ళు ఎవరు పాపం తీసుకోరు, నేనేదో వాళ్ళ కోసం కష్టపడితే నా వచ్చే పాపం, నేను తెచ్చే తిండిని తింటున్నారు, నేను సంపాదించిన దాన్ని ఫెసిలిటీని వాడుకుంటున్నారే కానీ నేను కష్టపడిన దాంట్లో పాపాన్ని మాత్రం తీసుకోవట్లేదు. అప్పుడు ఆయన జ్ఞానోదయం చెప్తాను అన్నమాట. అప్పుడు ఆయనకి భగవంతు నామాన్ని జపించు, నువ్వు చేసిన పాపం అంతా పోతుంది, మంచి భక్తులు అవుతావు అని చెప్తారన్నమాట. అప్పుడు ఆయనకి భగవంతు నామాన్ని పలకడానికి కూడా రాదనమాట. ఎందుకంటే ఆయన నాలుక మందం అయిపోయింది. ఎందుకంటే మాంసం తిని 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 ఆ నేలకు ఎంత మందం అయిపోయిందంటే రామ అనడానికి కూడా రావట్లేదంట. అప్పుడు ఆయనకి సరే నువ్వు రామ అనలేకపోతున్నావు, సరే మరా మరా అంటాడు అనమాట. మరా అంటే కన్నడలో చెట్టు అనమాట. అదే మీకు అంత కన్నడ వచ్చు కదా. సో మరా అంటే ఏంటి? చెట్టు. నువ్వు ఎప్పుడు అడవుల దగ్గర తిరుగుతూనే ఉంటావు కదా, తర్వాత జంతువుల్ని మారు మారు అంటుంటావు కదా, సో మరా 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 అని చెప్పి అంటూ ఉండు, నీకు భగవంతు నామం అదే వస్తుంది చెప్తారు అనమాట. సో మీరు ట్రై చేయండి, చూడండి, మరా 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 అంటే ఏమైపోతుంది. సో ఆ విధంగా నారదుని ఏంటంటే భక్తునిగా మార్చడానికి ఆయన సాయశక్తుల్లో ప్రయత్నిస్తాడనమాట. అది సాధు యొక్క గుణము, సాధు యొక్క సాంగత్యం యొక్క ముఖ్యమైన లక్షణం అనమాట, యొక్క విలువ. అందుకోసం ఆయన వెంటనే ఆయన రామ మంత్రాన్ని జపిస్తూ ఉండగానే ఆయన వాల్మీకి మహర్షిగా అయిపోతాడు అన్నమాట. బ్రహ్మదేవుడు వచ్చి ఆయనకి రామాయణం రాయడానికి ఆయనకి ఆదేశం ఇస్తారు అన్న తర్వాత. సో ఆ విధంగా నారదుడు చాలా ఎంతో శుద్ధ భక్తులు. ఆయన జస్ట్ ఆయనతో ఒక సెకండ్ సాంగత్యం చాలు భక్తులు మారిపోతారు అన్నమాట. తర్వాత ఇలాగే ఇంకో భక్తుడు అన్నమాట, మృగారి అని ఒక భక్తుడు. ఏం పేరు? మృగారి. ఆయన కూడా ఒక మంచి అంటే యాక్చువల్ ఆయన వేటగాడు అనమాట. ఆయన కూడా ఎంత వేటగాడు అంటే ఆయన తినేది తక్కువ. మనం చూస్తాం ఏదైనా పిల్లి కానీ ఏదైనా కానీ
అది తినేది ఒక ఎలుకైనా చంపేది 50 ఎలుకలు చంపేస్తుంది. ఆడుకుంటూ ఇలా కొడుతూ అలా కొడుతూ బయట ఏ పురుగు వచ్చినా కొట్టేస్తుంటుంది, కప్పు వచ్చినా కొట్టేస్తుంటది. అవునా? అది దాంతో ఏం పని లేదు, అంటే సైలెంట్ ఉండదు. ఏం చేస్తుంది? ఆడుకుంటూ చంపేస్తున్నాడు. అలాగే ఆ మృగాలి అని ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆయన జంతువుని సగం పొడిచేసి లేదంటే కాలు తీసేసి అదేదో కొట్టుకుంటుంటే దాన్ని చూసి ఆనందపడతాడు అనమాట. చూడండి, అంతగా అలాగా దిగజారిపోయిన స్థితిలో ఉంటాడంట ఆయన. ఈయన నారదముని ఇలా అడవుల్లో తిరుగుతూ, అంటే ఆయన పని ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడమే. ఆయన ఫ్లైట్ వెళ్ళే విధంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ అనుకోకుండా భగవంతుని యొక్క ఆదేశం ప్రకారంగా అనుకోకుండా ఆయన అడవులో వెళ్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న జంతువులను కూడా ఉద్ధరిస్తూ ఉంటాడు ఆయన. అలా వెళ్తూ ఉంటే అడవులోన ఆయన వెళ్ళే దారిలోన అన్ని జంతువులు పడిపోయి ఉన్నాయి అనమాట. ఒక జింక కనపడుతుంది, ఒక కుందేలు కనపడుతుంది, అవన్నీ కొట్టుకుంటున్నాయి. అలా అటు చనిపోవట్లేదు, అటు బతకట్లేదు, అలాంటి సిచ్యువేషన్ కొట్టుకుని చచ్చిపోతుంది పాపం. ఆ బాధపడుతుంటే ఎవరు ఇలా చేస్తారని చెప్పి వెతుకుతారు అంట. చూస్తూ ఉంటే అక్కడ దూరంలో ఒక ఆయన జంతువులు వేటాడుతూ ఉంటాడు. వేటాడి వాటిని చంపకుండా వాటిని అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అన్నమాట. ఆయన అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఇది నా వృత్తి స్వామి, మా నాన్నగారు నాకు ఇలాగే ఆనందంగా ఉంటుంది నేర్పించారు, ఇలా మా పరంపర ఇది, నేను జంతువులు ఇలా హింసించడం ద్వారా నాకు ఆనందం దొరుకుతుంది అని చెప్తారు అన్నమాట. ఎవరు? మృగాలి. సరే ఈయన ఇలా ఉన్నాడే, మరి ఇలాంటి ఎలా ఉద్ధరించాలని చెప్పేసి ఆయన, సరే నువ్వు నీకేం కావాలి, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే, తినడానికి తిండే కదా, నేను నీకు అన్నీ అరేంజ్ చేస్తాను, నువ్వు అన్నీ వదిలేసి అని చెప్తానంట. సరే నువ్వు అన్నీ అరేంజ్ చేస్తా అంటే నాకేం అవసరం అన్నీ వదిలేస్తా అంటానంట. ఎందుకంటే ఇది జీవహింస అనేది ఎంతో పాపం. ఒక జీవిని చంపాము అంటే మనం నెక్స్ట్ జన్మలో అలాంటి శరీరాన్ని మనం తీసుకోవాలి. అంటే మనం ఏదైనా మాంస అంటే, మా అంటే ఈ జన్మకు, సా అంటే నేను మళ్ళీ నీ జన్మ నా కోసం నువ్వు చనిపోతున్నావు, నేను నీ కోసం నెక్స్ట్ జన్మ చనిపోతాను, ప్రస్తుతాన్ని నా నేలకు రుచి తీర్చు అని చెప్పేసి అని అర్థం అనమాట మాంస అని దాని మీనింగ్. సో మనం తెలియకుండా మనం అలా ఎన్నో జీవులు చంపేస్తూ ఉంటాం. అలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను నారదముని, నువ్వు ఎన్నో జీవులు చంపేస్తూ ఉన్నావు, సో ఆ పాపాన్ని నువ్వు అంతా అంటే మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది, సో నువ్వు ఇప్పుడైనా ఆపేసి భగవంతుని భక్తి చేయి, అన్ని పాపాల నుంచి బయటపడతావు అని చెప్పేసి నారదముని చెప్తారనమాట. అప్పుడు సరే స్వామి మరి ఏం చేయాలి అంటే, ఈ హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా భగవంతు నామాన్ని జపించు అని చెప్తారన్నమాట. సరే ఇంకా ఆయన ఏం చేశాడు, అన్ని ఇస్తాను నాకేం పని, ఇంకా ఒక ఊరి బయట ఒక నది దగ్గర ఒక కొట్టం వేసుకున్నాడు. అక్కడ వేసుకొని ముందు తులసి మారాన్ని పెట్టుకొని భార్య పిల్లలు అందరూ కలిసి హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ ఉన్నారన్నమాట. అలా జపం చేసుకుంటూ ఉంటే ఊర్లో వాళ్ళంతా, అరే ఆయన మృగాలి అనేవాడు ఎలా మారిపోయాడు చూడు, ఇంత రాక్షసులా బిహేవ్ చేసే ఆయన వ్యవహరించి ఆయన అనుకోకుండా సాధువులా మారిపోయాడు, చూద్దాం పదా అని చెప్పేసి అందరూ వచ్చేవాళ్ళు అన్నమాట. అలా వచ్చినప్పుడు మనం చూస్తాం, గుడికి వచ్చిన మనం కాలు చేస్తాం, ఏదో పూల పంట పట్టుకొస్తాం కదా, ధాన్యాలు దాని గుడికి సేవ చేద్దాం. అలాగే వాళ్ళు కూడా సాధువు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, ఏదో తీసుకొచ్చేవాళ్ళు, కావాల్సినవి ఆయన తీసుకొచ్చేవాళ్ళు. ఆయన ఆ రోజు కావాల్సిన ఆయన పెట్టుకొని మీతో ఆయన మళ్ళీ భగవంతు నైవేద్యం అందరూ పనిచేసేవాడు అంటే. ఎవరు? మృగాలి. ఇంతలా మారిపోయాడు అనమాట. ఒక ఎంతలా మారిపోయాడు అంటే, ఒక రోజు నారదముని కొన్ని సంవత్సరాల తర్వాత మృగాలి అనే ఆయన రోజు ఇలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు, చేసుకుంటూ ఉన్నాడు పని, ఆయన సాధారణ భక్తి చేసుకుంటున్నాడు. ఇంకా ఒకసారి నారదముని అలా తిరుగుతున్నప్పుడు పర్వతముని అనే ఆయన ఒక ముని ద్వారా వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు నారదముని అంటాడు, ఇక్కడ దగ్గరలోనే మా శిష్యుడు ఉన్నాడు మృగాలి అని, ఆయన చూసొద్దాం కదా అంటాడు అన్నమాట. ఆయన చెప్తాడు పర్వతముని ఎక్కడ అంటే, ఇక్కడే దగ్గర వెళ్దాం కదా అంటాడు అన్నమాట. అప్పుడు ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. కలిసి వస్తుండగానే అంత దూరం ఉండగానే ఈ మృగాలి అని ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, తొందర అయిపోయింది అది. హరే కృష్ణ. సో ఆయన మృగాని అని ఆయన దూరం నుంచి చూస్తాడు నారదముని మా గురువు గారు వస్తున్నారని చెప్పేసి ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చూస్తాడు ప్రణామం, ఎందుకంటే గురువు గారు రాగానే ఏం చేస్తాం మనం, ప్రణామాలు చేస్తాం. అందులోనూ ఒక గురువుగా మనం దీక్ష తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే దండవత్ ప్రణామం, పూర్తి శరణాగతి అన్నట్టు మనం పూర్తిగా దండవత్ ప్రణామాలు చేస్తాం, అష్టాంగ ప్రణామాన్ని. సో అప్పుడు ఏమైపోతుంది, ఆయన కింద చూస్తే చీమలు ఉన్నాయి పాపం. అరే చీమలు చచ్చిపోతాయని చెప్పేసి ఆయన ఒక టవల్ చెద్దరు ఉంటుంది కదా, అది ఇలా తుడిచేసి అక్కడ ప్రణామం చేస్తాడు అనమాట. దీన్ని చూసి నారదముని షాక్ అయిపోతాడంట, పర్వతముని నారదముని. ఈయన జంతువుల్ని సగం చంపి బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని చూసి ఆనందించే యొక్క మృగారి చీమకు కూడా మనం దానికి హాని చేయకుండా విధంగా ఆయన మారిపోయాడని చెప్పేసి నారదముని బాగుపడుతుంది.
ఆ విధంగా నారద ముని చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం అనేది ఎంత ప్రభావితం చేస్తుంది అనేది. నారద ముని యొక్క సాంగత్యం ఎంత ప్రభావితం చేసి ఆయన భక్తునిగా మార్చేసింది, శుద్ధ భక్తునిగా. చూడండి, ఒక చీమ, మనం ఏదైనా ఒక తెలియక చీమలు ఉన్నా కూడా మనం ఊడ్చేస్తూ ఉంటాము, మనం క్లీన్ చేస్తాం, తొక్కేస్తూ ఉంటాము, కొట్టేస్తూ ఉంటాం. సో ఆయన ఎంతలా మారిపోయాడు అంటే ఒక చీమ కూడా హాని చేయట్లేదు ఆయన, అంతగా ఆయన భక్తుడిగా మారిపోయాడు అనమాట. సో ఆ విధంగా మనం హరే కృష్ణ హరే కృష్ణ. సో ఆ విధంగా భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు గమనించారంటే మన ప్రహ్లాద్ మహారాజ్ గురించి వినే ఉంటారు. ఆయన గర్భంలో ఉండగానే భగవంతుడి భక్తి గురించి తెలుసుకున్నాను. ఎవరి ద్వారా? నారదుని ద్వారా. నారదుని ఆయనకు ఎవరు వింటున్నారా అని ఓకే, ఆయన ముందు వాళ్ళ అమ్మకని చెప్తూ ఉన్నాడు కదా, కానీ వాళ్ళ అమ్మ నిద్రపోయింది, ప్రహ్లాద్ మహారాజ్ వింటూ ఉన్నాడు. ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి విని ఆయన బయటకు రాగానే శుద్ధ భక్తునిగా వచ్చాడు. ఆయనకు వాళ్ళ నాన్న అడుగుతా, ఎవరు చెప్పారు నీకు అన్నీ అంటే, ఏదో భగవంతు కృపతో వచ్చాయని చెప్తాను అంటే, చెప్తే మళ్ళీ నారదుని ఎక్కడ ఇబ్బంది పెడతాడు. నారదుని ఏమో తిరుగుతూ ఉంటాడు వాళ్ళ హిరణ్యకశిపుని దగ్గర, అందరి దగ్గర. బట్ నారదుని ఆయన అందరి దగ్గర తీసుకున్నాడు, సాంగత్యంలో ఉన్నాడు. ఎలా అంటే రావణాసుడి దగ్గర ఉన్నాడు, హిరణ్యకశిపుని దగ్గర వచ్చాడు, కంసుని దగ్గర కూడా ఉన్నాడు. మరి వాళ్ళు ఎందుకు మారలేదు అంటే వాళ్ళు భగవంతుని వేరే విధంగా భక్తి చేస్తున్నారు. చెప్పాలంటే ఎలా అంటే భక్తి అంటేనే భగవంతుని స్మరించడం. భక్తి అంటే ఏంది? భగవంతుని 24 గంటలు గుర్తుపెట్టుకుని ఆయన కోసం సేవ చేయడమే భక్తి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా స్మరిస్తున్నారు. ఏ విధంగా? భగవంతుని చంపాలి అని చెప్పేసి రావణాసుడేమో రావణ మీద, హిరణ్యకశిపుడేమో భగవంతుని మీద, ఆ కంసుడేమో కృష్ణుడి మీద. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు భక్తి చేస్తున్నారు. కానీ ఆ విధమైన భక్తి మనకు అనుకూలమైనది కాదు. మన 24 గంటలు మనం గుర్తించుకొని మనం భగవంతుని ఆ విధంగా ద్వేషించగలమా? సో మనకు ఆ అనుకూలమైన భక్తి కాదు. కాబట్టి మనం అలా చేయకుండా మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా ఆ నారదుడి ద్వారా గర్భంలో ఉండగానే ప్రహ్లాద్ మహారాజు శుద్ధ భక్తుడే అన్నమాట. ఆయన ప్రహ్లాద్ మహారాజు నరసింహస్వామి దర్శనం ఇచ్చాక నువ్వు వచ్చే నా దగ్గరికి అంటే ఆయన అన్నాడు, స్వామి నీకు ఇప్పుడే రా, నేను ఎంతో మంది భక్తులను తీసుకొస్తాను నాతో పాటు అని చెప్పాడు అన్నమాట. చూడండి, సాధు యొక్క హృదయం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఇతరులకి మంచి చేసి వాళ్ళు కూడా మన భగవంతుని దగ్గర తీసుకెళ్ళాలని కోరిక ఉంటుంది అన్నమాట. అది ఒక సాధు యొక్క లక్షణం. మనలో ఎంతమందికి ఉంది, నేను గుడికి వస్తున్నాను, నేను మా తోటి వాళ్ళని గుడికి తీసుకురావాలని కోరిక ఎంతమందికి ఉంది? సో మీరు రోజు ఆధారం వాళ్ళని తీసుకొస్తున్నారు, మరి మీ తోటి వాళ్ళని ఎంతమంది తీసుకొచ్చారు ఇప్పటి దాకా? ఓ వెరీ గుడ్, హరి బో. సో ఈ విధంగా భక్తులు అనే వాళ్ళు దుఃఖి అంటే పక్క వాళ్ళు దుఃఖితులు అయితే మనం కూడా దుఃఖిస్తాం అన్నమాట. అది భక్తుని యొక్క లక్ష్యం. ఆ విధంగా ఉండాలి. సాధువు చూడండి, ఆ నారదుని ఆయనకేం అవసరం, ఆయన చోటు కూర్చొని ఏదో బృందాంలో కూర్చొని నామజపం చేసుకుని భగవద్ధాన్ని వెళ్ళిపోవచ్చు. ఆయన సైలెంట్ భక్తి రోజు వెళ్తున్నప్పుడు భగవద్ధాం ఆయనకేమో ప్రజలు చేసే అవసరం లేదు. కానీ భక్తులు దుఃఖపడుతున్నారు, బయట వాళ్ళు మార్చాలి, వాళ్ళందరినీ కూడా రెస్పాన్సిబిలిటీగా ఆయన కష్టపడుతున్నారు. కంసుని వాళ్ళ దగ్గర, రావణాసు లాంటి వాళ్ళ దగ్గర ఉండడం అంత ఈజీయా? వాళ్ళు కొంచెం తేడా వస్తుంటే అంటారు వాళ్ళు, అంతేనా? మన వాళ్ళు పాకిస్తాన్ లో నేను గుడికి వెళ్తానంటే అవుతుందా? అలాంటి పని చేస్తున్నారు ఆయన కదా. ఎవరు? నారదుని. సో అంత శుద్ధ భక్తులు అన్నారు. ఎలాంటి వాళ్ళైనా సరే భగవంతుని దగ్గర తీసుకెళ్ళాలి, భక్తి చేయించాలనే కోరిక అన్నమాట. తర్వాత ధ్రువ మహారాజు తెలుసు కదా. ధ్రువ మహారాజు ఆయన ఒక రాజు యొక్క పుత్రుడు. ఆయన సవతల్లి మా పినతల్లి ఏదో అనిందని చెప్పేసి కోపంతో ఆయన రాజ్యాన్ని వదిలేసి భగవంతుడి మీద భక్తి చేద్దామని వస్తాడు. భక్తి అంటే ఏదో కోరికతో, నాకు భౌతికమైన ఆస్తులు కావాలి, మా తాతగారి తండ్రి కంటే ఆస్తి నాకు ఎక్కువ కావాలని చెప్పి కోరికతో ఆయన తపస్సు చేయడానికి భగవంతుడి కోసం వస్తాడు. వాళ్ళ తల్లి కూడా చెప్తుంది, ఎవరి గురించి కీడు ఆలోచించద్దు, నీ భక్తి చేసి నువ్వు ఏం పొందాలో పొందని చెప్తుంది. సో ఆయన వెంటనే 6 నెలల తపస్సుతో పూర్తిగా భగవంతుడిని పొందేలా చేస్తున్నాను. అంటే ఆయన తపస్సుకి ప్రపంచం కలిగిపోతుంది. అంతగా ఆయన యొక్క తపస్సులో ఒక శక్తి ఉందన్నమాట. ఎవరిది? ధ్రువ మహారాజు. తర్వాత ఆయన వెంటనే భగవంతుని దర్శనం పొందగానే ఆ యొక్క భౌతికమైన కోరికలన్నీ కూడా శూన్యం, జీరో అయిపోతాయి అన్నమాట. భౌతికమైన కోరికలన్నీ కూడా అని మర్చిపోయి ఆయన, స్వామి నువ్వు దొరికావు, నాకు నీకు మించి నాకు ఇంకేం ఆస్తి అని చెప్పేసి, నాకు ఇంకేం వద్దని చెప్పేసి భగవంతుడిని కాలం కోరుకుంటాడు. కానీ భగవంతుడు ఆయన కోరుకున్న ఆస్తులు కావాల్సిన ఇచ్చేసి మరి
ధ్రువగ్రహం అంటే ఆయనకి ధ్రువం అంటే మన వైకుంఠంలో ఉండే వైకుంఠానికి ఈక్వల్ గా ధ్రువలోకం అని ఆయన దాన్ని ఇస్తాడు అన్నమాట భగవంతుడు. నువ్వు 36,000 సంవత్సరాలు భూమిని పరిపాలించిన తర్వాత ఆ ధ్రువలోకానికి వెళ్తావు, అక్కడి నుంచి వైకుంఠాన్ని నా దగ్గర చేరుకుంటా అని చెప్తారన్నమాట. అలాగా ఆయన చెప్తారన్నమాట. బట్ ఆయన కృష్ణుడు వెళ్ళిపోయాక ఈయన భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటాడు. ఎవరి సాంగత్యాన్ని? కృష్ణుడు ఇదే కోరుకుంటాడు ఆయన. నువ్వు నాకు దొరికే ఇంకేమొద్దు, నీ భక్తుల సాంగత్యం ఉంటే చాలు, నీ భక్తులు చేస్తే చాలా కోరుకుంటున్నాను. ఎవరు? చూడండి, ధ్రువ మహారాజ్కి అన్ని ఇచ్చినా సరే నాకు అవన్నీ వద్దు, నాకేం కావాలి? భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం భక్తుల సాంగత్యంలో లేమంటే మన మాయలో ఉన్నట్టు. దేంట్లో? మాయ అంటే కృష్ణుని మర్చిపోవడమే మాయ. మాయ అంటే ఏంటి? కృష్ణుని మర్చిపోయి ఏదైనా పనిలో మునిగిపోయాము అంటే మాయ. భగవంతుని మర్చిపోయి ఏదో మునిగిపోయామంటే మాయ. అదే భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, ఒకరిని చూసి ఒకరు భగవంతుడు గుర్తొస్తాడు, వాళ్ళు జపం చేస్తున్నారు, ఒక కథ వింటున్నారు, గుడికి వెళ్తున్నారు, తిలకం చూడగానే భగవంతుడు గుర్తొస్తాడు. అలాగే భగవద్గీత చూడగానే భగవంతుడు గుర్తొస్తాడు. మరి అన్ని యాక్టివిటీస్ మనం తులసిని చూడగానే భగవంతుడు గుర్తొస్తాడు. ఇలాగా ప్రతి ఒక్క దాన్ని మనం చూసినప్పుడు భగవంతుడు గుర్తు తెచ్చుకోవడానికి మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. చూడండి, మనం చిన్నప్పుడు కథ వినే ఉంటాం, ఆవులు ఒక సింహం అని. విన్నారా? ఎంతమంది విన్నారు? చూడండి, ఆ ఆవులు రోజు ఆవు మేత వేయడానికి పొలానికి అడవులకు వెళ్ళేవి. ఒక సింహం కూడా వచ్చేది వేటాడడానికి. ఆవులన్నీ కలిపి ఏం చేసేవి? సింహాన్ని తరిగి కొట్టేసేవి. ఓ రోజు ఆవుల మధ్య గొడవ అయిపోయింది, ఒక్కో ఆవు ఒక్కో సైడ్ వెళ్ళిపోయింది. తర్వాత సింహానికి ఏమైనా ఛాన్స్ దొరికింది, ఒక్కో రోజు ఒక ఆవుని పట్టేసింది అనమాట. మరి దీన్ని బట్టి మనం ఏం చేసుకున్నాం? ఐకమత్యం మహాబలం. కలిసి ఉంటేనే కలుస్తున్నాం. సో మనం భక్తిలో కూడా అంతే అన్నమాట. మనం కలిసి ఉన్నాం అనుకోండి, భక్తులు ఒకరికొక భక్తులు అందరూ కలిసి భక్తి చేసుకోవడానికి రోజు ఇప్పుడు వచ్చాం సండే, భక్తుల మధ్య హరే కృష్ణ జపం చేసుకున్నారు, అందరు కలిసి కీర్తన చేశారు, డాన్స్ చేశారు, ప్రసాదం తీసుకున్నారు, హారతి తీసుకున్నారు, కథ విన్నారు. అందులో కృష్ణుని మర్చిపోకుండా మనం ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. మాయ అనేది రాదు మన దగ్గరికి. మాయ అనే సింహము రాదు. మనం ఒంటరిగా ఉన్నాం అనుకోండి, మన దగ్గర మొబైల్ ఉంటుంది, మొబైల్ అనే మాయ ఉంది, ఒక టీవీ అనేది ఒక మాయ ఉంది, తర్వాత ఇంకేదో ఇలాంటివన్నీ వచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ పని ఈ పని అని చెప్పేసి మనం కృష్ణ మర్చిపోతాం. మర్చిపోయామంటే ఏమంటే దేంట్లో ఉన్నట్టు? మన సింహం మాయ అనే సింహం ఎత్తుకెళ్ళిపోయినాం అనమాట. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి? ఎందుకంటే దానికోసం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అందుకు భక్తుల సాంగత్యం అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ధ్రువ మహారాజ్ అయినా, ప్రహ్లాద్ మహారాజ్ అయినా, అంబరీష్ మహారాజ్ అయినా, వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తుల సాంగత్యాన్ని కోరుకున్నారే కానీ వాళ్ళ భౌతిక సంపత్తి ఏది కూడా ఆశించలేదు. వాళ్ళు భక్తుల సాంగత్యం అంత ఇంపార్టెంట్. ఒక లవమాత్ర సర్వ సంఘంతో ఇంతమంది భక్తులు మారిపోతున్నారు. ఇక్కడ ధ్రువ మహారాజు మార్చింది కూడా నారదుని ఆయన పరీక్షిస్తారు. ఫస్ట్ ఆయన నువ్వు భక్తి చేయడానికి అంటే యోగ్యుడు వాడు. చిన్న అబ్బాయి, 5 ఏళ్ళ అబ్బాయి ధ్రువ మహారాజు, ఆయన మంత్ర దీక్ష ఇస్తాడు. ఆయన ముందు నువ్వు వద్దు వెళ్ళిపో, చిన్న అబ్బాయి ఏదో కోపం తిట్టింది మీ కింద తండ్రి, వెళ్ళిపో అంటాడు. ఆడుకునే వయసులో ఎందుకు వాళ్ళ ఇబ్బంది పడతావు, సింహాలు మృగాలన్నీ ఉంటాయి ఇక్కడ. ఆయన లేదు, నువ్వు చెప్తావా చెప్పు, లేదంటే వెళ్ళిపో అని చెప్తాను నారదుని. అప్పుడు ఈయన దృఢంగా నిశ్చయాన్ని గుర్తించి వెంటనే ఆయన ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇచ్చి ఆయన భక్తి చేయమని చెప్తాను. ఆయన తపస్సు చేసి 6 months లో భగవంతుని పొందుతారు. ఈ విధంగా మనం భక్తులో ఉన్న సాంగత్యంలో ఉంటేనే మనం ఉండగలుగుతాం. లేదంటే కొన్ని రోజులు వస్తాం గుడికి, తర్వాత దూరం వెళ్ళిపోతాం, రాలేం. ఎందుకు అంటే భక్తుల సాంగత్యం రావడం తగ్గిపోయింది. భక్తులు మనం కలిసి లేవు కాబట్టి ఏమైపోయింది, భౌతికలో మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఎన్నో కష్టాలు పడాలి భౌతిక లోకంలో, ఇలా జన్మ తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉండిపోతాం. అందుకే హరే కృష్ణ అంతా జపం చేస్తున్నంత వరకు మనం కృష్ణ స్మరిస్తూనే ఉంటాం. అందుకే భగవంతు నామాన్ని రోజు జపించాలి, నిత్యం స్మరిస్తూనే ఉండాలి, ఎప్పుడు మర్చిపోకూడదు అన్నమాట. ఈ విధంగా నారదుని ద్వారా చాలా మంది ఉన్నారు అనమాట. తర్వాత రుక్మిణీదేవి తెలుసు కదా, రుక్మిణీదేవి కృష్ణుడు అంటేనే తెలియదు, కృష్ణుడు గురించి తెలియకుండానే కృష్ణుడి గురించి ప్రేమలో ఉందన్నమాట. జస్ట్ కృష్ణుడి గురించి వినేసి, ఎవరి గురించి? ఎవరి ద్వారా? నారదుని ద్వారా. ఆయన ఎప్పుడు కృష్ణుడే చూడలేదు. ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమించాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ చూస్తాం వాళ్ళు, అంతే కదా, అప్పుడే వాళ్ళు ప్రేమిస్తాం మనం. అక్కడ నా రుక్మిణీదేవి చూడండి, ఆమె కృష్ణుడి గురించి విని చిన్నప్పటి నుంచి నారదుని ద్వారా కృష్ణుని ప్రేమిస్తున్నాం అని. అంతగా సాంగత్యం, భక్తుల సాంగత్యం జస్ట్ వాళ్ళు కొంచెం వచ్చారంటే కృష్ణ మనలో ఉన్న కృష్ణ భక్తిని జాగృతం చేస్తారన్నమాట. మనలో ఉన్న కృష్ణ అలాగే ఉంది, అది కొన్ని నీళ్లు పోయి లేకపోవడం వల్ల లేదా తుప్పు పట్టిపోయి ఉందన్నమాట. నీళ్లు పోస్తే మొలకెత్తుతుంది, తుప్పు వదిలి పెడితే ఐస్కారం అప్పుడు ఉంటుంది అన్నమాట.
సో మనలో ఉన్న భక్తిని వాళ్ళు భక్తుల సాంగత్యం ద్వారా మనం భక్తిని జాగృతం అవుతున్నాం. అందుకు మనము సండే ఎందుకు రావాలంటే భక్తుల సాంగత్యం కోసం. ఎందుకోసం? ఏదో వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయామా కాదు. కథ, కృష్ణ కథ విన్నామా లేదా, అది ఉన్నది ఎంత గుర్తు పెట్టుకున్నాం, ఆ భక్తుల సంగతం ఎంత సేవ చేశాం. ఇక్కడ చూడండి, నారదుని మనం ఆయన పోయిన జన్మలో ఎంత సేవ చేశారు కొంచెం విన్నాం కదా. ఆ విధంగా భక్తులు వచ్చి భక్తులకు సేవ చేసినప్పుడు భగవంతుడు హ్యాపీ అవుతాడు. భగవంతుడు మీరు డైరెక్ట్ భగవంతుడు మనం ఎంత విగ్రహాలను సేవ చేస్తాము, భగవంతునికి నైవేద్యం పెడతాము, దీంతో భగవంతుడు హ్యాపీ అవుతాడు, ఓకే. బట్ కానీ ఒక లెవెల్ దాకా. కానీ భక్తులకు సేవ చేయడం ద్వారా ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీ ఇంట్లోన ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు కార్తీకే ఉన్నాడు ఇక్కడ మా ఇక్కడ టెంపుల్లో. సో ఈ అబ్బాయికి వీళ్ళ నాన్నగారికి కానీ వీళ్ళ అవ్వగారికి కానీ ఏమని ఇచ్చామంటే, వాళ్ళ అవ్వ తినే వయసు కాదు, ఏం ఇచ్చిన వాళ్ళు ఓకే అని తీసుకుంటారే. కానీ అదే మీరు అబ్బాయికి ఇచ్చారనుకోండి, ఈ అబ్బాయిని హ్యాపీగా వాళ్ళు చూసుకున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీ అయిపోతారు. చూడు మా అబ్బాయి కార్తీక్ ఎంత బాగా చూసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఆ ఇచ్చిన చాక్లెట్ అక్కడ ఇచ్చిన చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ హ్యాపీ అయిపోయాడు ఈ అబ్బాయి. వాళ్ళు ఏమో అయ్యారు, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఆ విధంగా భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు భగవంతుడికి ఇచ్చేది ఏమీ లేదు. మనం అదే భక్తుల సంగతి, భగవంతుడి పిల్లలు, వాళ్ళకు మనం బాగా సేవ చేయడం ద్వారా భగవంతుడు హ్యాపీ అయిపోతాడు అన్నమాట. ఆ విధంగా మనము ప్రతిరోజు కూడా మనం ప్రయత్నించాలి భక్తులకు ఎలా సేవ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది అని. నాలుగు నుంచి చూడండి, వాళ్ళ సాంగత్యంలో వాళ్ళు సేవ చేశారు. ఎవరికి? భక్తి వేదాంతులు అనే వాళ్ళకి సేవ చేశారు. ఆ విధంగా మన టెంపుల్లో కూడా ఈ రోజు కొంతమంది చాలా భక్తులు, గోపాలపురం అనే భక్తులు లేడు ఊరెళ్ళారు అన్నమాట. ఊరుకుందలో బుక్ స్టాల్ భగవద్గీత పుస్తకాలు అమ్మడానికి వెళ్ళారు. సో మన టెంపుల్లో ఈ రోజు 1 గంటకి వచ్చి వాలంటరీగా వచ్చి వాళ్ళు వంట వండేసి పూమాల కట్టేసి మొత్తం చీపురు ఉడిచేసి ఎవరి కోసం చేశారు? భక్తుల కోసం. ఎవరి కోసం? చూడండి, వాళ్ళందరి కోసం వాళ్ళ పేర్లు చదువుతాం కదా, అందరూ వాళ్ళ కోసం వాళ్ళ కృతజ్ఞతగా ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పాలి, సరేనా? చూడండి, వాళ్ళు ఎవరు? విజయ్ లక్ష్మీ మాతాజీ గారు, సూరమ్మ మాతాజీ, వనితా మాతాజీ, పద్మావతి మాతాజీ, భువనేశ్వరి మాతాజీ, వనీషా మాతాజీ, సుమలత మాతాజీ, సునీత మాతాజీ, లక్ష్మణ్ రావు గారు, విజయరావు గారు, విజయ్ ప్రభు, తర్వాత శివశంకర్ ప్రభు, సుధాకర్ ప్రభు, రఘు ప్రభు, కార్తిక్ ప్రభు, రవిశంకర్ ప్రభు. హరి బోల్. సో వాళ్ళందరి కోసం సార్ హరే కృష్ణ మంత్రం గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా భక్తులకు సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భక్తులు సేవ చేయడం ద్వారా భగవంతుడు కూడా హ్యాపీ అవుతాం. మనం చూసే ఉంటారు, ప్రతి ఆ సండే కూడా సర్వింగ్ చేస్తారు ప్రసాదం. తర్వాత ఫ్లవర్స్ ప్రభు గారు డొనేట్ చేస్తారు. తర్వాత ఒక ప్రభు నైట్ అయినా సరే 11 అయినా సరే వదలకుండా ఆయన వాష్ చేసి వెళ్తారు. ఆ ప్రభు ఆయన చూడండి, మనం మన సేవల్ని మనం గుర్తించకపోవచ్చు, కానీ భగవంతుడు గుర్తిస్తాడు. ఆయన కళ్ళు అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. అందుకే ఆయన జగన్నాథ్ ఇలా పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు అన్నమాట. ఎవరు నా భక్తులు ఎంత బాగా సేవ చేస్తున్నారు, ఎంత భక్తి బాగా చేస్తున్నారు. ఆ విధంగా మనం భక్తులకు సేవ చేయడం ద్వారా భగవంతుడు మనకి ఎక్కువ దొరుకుతుంది. మనం డైరెక్ట్ గా మోదీకి ఏమైనా మనం ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఉన్నారనుకోండి, చంద్రబాబు నాయుడుకి వెళ్ళి మీరు ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా ఆయన హ్యాపీ వదలలేదు. కానీ వాళ్ళ మనవడుకో వాళ్ళ మనవరాలకు మనకి ఏమైనా హ్యాపీ గిఫ్ట్ ఇచ్చామనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ఇవ్వకపోయినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విధంగా భగవంతుడు కూడా అంటే భక్తులు సేవ చేయడం ద్వారా భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇలాగా భగవంతుడు నారదుడి ద్వారా ఎన్నో ప్రచార కార్యాలు చేయించాడు. తర్వాత దాంట్లో ప్రియవ్రతుడని, వ్యాసుడని, ఉద్ధవుడు. వ్యాసుడు కూడా ఏం అర్థం కావట్లేదు, మొత్తం పురాణాలు రాశాడే కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. నేను ఎలా మరి అని చెప్తే అప్పుడు నారదుని గురువు గారు వచ్చి ఆయన జ్ఞానాన్ని ఇస్తారు. నువ్వు భాగవతాన్ని మర్చిపోయావు, కృష్ణుని గురించి మర్చిపోయావు, కృష్ణుని గురించి పూర్తి ఆయన భగవంతుడు. నువ్వు ఏం చేశాడంటే నారదుని అన్ని మిక్స్డ్ గా ఇచ్చాడు జ్ఞానాన్ని. ఏం చేశాడు అంటే మిక్స్డ్ అంటే ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మము అర్థము, ధర్మంగా ఎలా జీవించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, తర్వాత దాని డబ్బు ధర్మం ఎలాగా మన కోరిక తీర్చుకోవాలి, తర్వాత దాని ఆ కోరికలను విరక్తి పొంది మోక్షాన్ని ఎలా పొందాలని చెప్పే జ్ఞానాన్ని ఈ వేదాల పురాణాల ద్వారా మనకి ఇచ్చాడు. కానీ ఇంత ఇచ్చిన జ్ఞానం సాటిస్ఫైగా లేడనమాట. ఎవరు జాగ్రత్తగా వినాలి. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు తిరుగుతూ మేము డిస్ట్రాక్ట్ అయిపోయారు అనుకోండి, సాధు సాంగత్యంలో ఉండి కూడా జీరో అయిపోయింది. అందుకోసం కేర్ఫుల్ గా అటెంటివ్ గా ఉండాలి. ఎలా ఉండాలి? మీరు ఎప్పుడైనా చూసారా, అడవుల్లోన నీళ్ళు చెరువు ఉంటుంది అనమాట.
అక్కడ జింక నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు ఎంత అటెంటివ్ గా ఉంటుంది, ఇలా ఇలా చూస్తూనే ఉంటుంది. అక్కడ జాగ్రత్తగా ఇంకా కొంచెం తేడా కొడితే ఏమైపోతుంది, నీటిలో ముసలు వచ్చేస్తుంది అన్నమాట. నీకు చూపిస్తాను ఒక వీడియో. ఎంతగా అటెంటివ్ గా ఉండాలంటే భక్తులన చాలా కేర్ఫుల్ ఉండాలి. క్షణంలో మనం అనుకుంటాం భక్తుల సంగతంలోనే ఉన్నాం, జపం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన మనసు ఎక్కడో టీవీ మీద ప్రోగ్రామ్ మీద ఎక్కడో ఉంటుంది. మనం చేసేది కూడా యాక్టివ్ గా చేయకపోవడం వల్ల, మనం అటెన్షన్ లేకపోవడం వల్ల చేసేది జీరో అనుకుంటున్నాం. మనం మెకానికల్ గా చేస్తాం, ఒక మిషన్ లా చేస్తాం. ఏదో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం, ఒక సండే వెళ్ళాలి, టైంకి వచ్చేసాను, తీసుకున్నాను, ప్రశాంతంగా వెళ్ళిపోయాను. ఇలా కాదు, మనం వచ్చామంటే ఓకే ఈరోజు కృష్ణ గారు ఎంత విన్నాము, ఎంత గుర్తు పెట్టుకున్నాం మేము, తర్వాత కృష్ణ ప్రసాదాన్ని ఇది కృష్ణ ప్రసాదం అని ఆ భావంతో ఎలా తీసుకున్నాను నేను, ఏదో వచ్చింది ఒక ఫుడ్ అని చెప్పి తీసుకున్నాను. అలా కాదు, మనం చేసే ప్రతి పని కూడా అటెన్షన్ గా అటెంటివ్ గా ఉండాలి. అప్పుడు మనం యాక్టివ్ గా కృష్ణ భక్తులు స్పీడ్ గా వెళ్తాం. మార్క్ పాస్ అవడం వేరు, ఫస్ట్ ర్యాంక్ రావడం వేరు. అర్థమైంది కదా? మనం ఏదో వచ్చాము వెళ్ళిపోయాం అంటే పాస్ అయినట్టు. బాగా వచ్చిన దాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితంలో అప్లై చేయడం అనేది ఫస్ట్ ర్యాంక్ ప్రయత్నించినట్టు. మనం ప్రయత్నించాం, మనం చేసే ప్రతి పని కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. సో ఈ విధంగా నారద ముని మన జీవితంలోన ఎంతో పెద్ద పెద్ద భక్తుల్ని మార్చాడన్నమాట. తర్వాత ప్రియవ్రతుడు, మన దేశం ఇలాగా ప్రపంచం అనేది 7 ఖండాలుగా ఉందంటే ప్రియవ్రత అనే ఒక మహారాజు ఉంటాడు అనమాట. ఆయన నారదుని సాంగత్యంతో ఆయన ఫిక్స్ అయిపోయింటాడు, నేను బ్రహ్మచారి భగవంతుని సేవ చేసుకుంటాను. తర్వాత ఆయన యొక్క ప్రియవ్రత టైంలో ఆయన వంశ పరంపర లేకపోవడం వల్ల బ్రహ్మదేవుడు వచ్చేసి ఆయన మా చెప్తానమాట నారదునికి, ఆయన నీ శిష్యుడే స్వామి, ఆయన ఫ్యామిలీ లైఫ్ లో ఉంటే ఇక ప్రపంచాన్ని పాలించడానికి రాజు కావాలని చెప్తానమాట. అప్పుడు ఆయన ప్రియవ్రత మహారాజు మళ్ళీ ఆయన గృహస్థగా మారి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ప్రియవ్రత మహారాజు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజు యొక్క రథం ఉంటుంది కదా, ఆ చక్రాన్ని ఇలా భూమిది 7 సార్లు తిప్పడం వల్ల 7 ఖండాలుగా డివైడ్ అయిపోయింది అన్నమాట. ఎవరు ద్వారా? ప్రియవ్రత మహారాజు ద్వారా. తర్వాత భక్తుల యొక్క సాంగత్యం అనేది కొంచెం శాపం కూడా వస్తుంది అన్నమాట. ఏం శాపం ఏంటి అంటే, శాపం కూడా వరదానమే అన్నమాట. శాపం కూడా అదేలా స్వామి శాపం అంటారు, మరి అదెలా వరదానం అవుతుంది అంటే, ఒకసారి నారద ముని ఇలాగా కైలాసంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. అక్కడ శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు అన్నమాట. అలా వెళ్తున్నప్పుడు అక్కడ మందాకిని నది ఉంటుంది. అక్కడ మనం ఇక్కడ గంగ అంటాం, అక్కడ మందాకిని నది అంటున్నాం. అక్కడ కుబేరుని యొక్క పిల్లలు అక్కడ నిర్వస్త్రులై స్త్రీలతో అక్కడ ఆడుకుంటున్నారు అన్నమాట. ఎవరైనా సాధువు వచ్చినప్పుడు మనం అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి నిలబడతాము, అట్లీస్ట్ అలాంటి సిచ్యువేషన్ ఉంటే మనం దూరంగా వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు తప్ప తాగి అలా ఉండడం వల్ల నారదుడు అనుకున్నాడు, ఇలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్ద వంశంలో ఉన్న వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అలాంటి వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి సామాన్య జనులు అలాంటి తప్పు జాడి వెళ్ళిపోతారు, మనం అలాంటి వాళ్ళు మనకు సరిదిద్దాలని చెప్పేసి నారదుడు ఏం చేశారంటే, ఈయన కుబేరుని యొక్క పిల్లలు ఇలాంటి వాళ్ళే తప్పు చేస్తే ఇంక మిగతా సామాన్య జనులు ఎలాంటి తప్పు చేయకుండా ఉంటారా, అందుకోసం మీరు వాళ్ళు వెంటనే శపిస్తారనమాట. మీరు చూడండి, మీరు తప్పదాగిలా ఉండడం వల్ల నిర్వస్త్రంగా స్త్రీలు అట్లీస్ట్ వాళ్ళు బట్టలు వేసుకుని వెళ్ళిపోయారు. మీరు ఇంకా మేము వచ్చినా నేను మాట్లాడుతున్నా మీరు అలాగే తప్పదాగిగా ఊగుతున్నారే కానీ మీరు నాకు అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. సో మీరు నిర్వస్త్రంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు చెట్లు అయిపోండి అని చెప్తాను. అప్పుడు వాళ్ళు వెంటనే అంత దిగిపోతుంది. అప్పుడు వాళ్ళ స్వామి తప్పు అయిపోయింది, స్వామి దండాలు, స్వామి క్షమించని అడుగుతారు. అప్పుడు వెంటనే ఆయన సాధు అంటే వెంటనే క్షమాగుణి అనుకుంటున్నాం. ఎవరైనా సరే ఎంత తప్పు చేసిన వాళ్ళైనా సరే క్షమిస్తారు, ఎవరైనా ఒక క్షమాపణ అడిగితే. అప్పుడు వెంటనే వాళ్ళు సరే మీరు చేసిన తప్పు నేను దండను అనుభవించాల్సిందే, బట్ కానీ మీ యొక్క శాప విముక్తి అనేది కృష్ణుడే చేస్తారని చెప్పేసి మీరు నందభవన్ అంటే గోకులంలో కృష్ణుడి యొక్క ఇంట్లో మీరు చెట్లుగా ఉంటారు, కృష్ణుడే మీ యొక్క శాప విముక్తి చేస్తారు. చూడు, భగవంతునికి చెట్లు పడేసే అవసరం లేదు, కానీ భగవంతుడు భక్తుని యొక్క మాటకు భగవంతుడు కట్టుబడి ఉంటాడు అన్నమాట. నారదుని సాంగత్యం ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ కాదు. ఎవరికి? వాళ్ళు నల్ల కుబేరు మణిగ్రీవులు అని కుబేరుని యొక్క పిల్లలకి వాళ్ళు శపించబడ్డారు, కానీ అది కూడా ఒక వరదానం. ఎలా? కృష్ణుని యొక్క దర్శనం అనేది అంత ఈజీ కాదు, అంత కృష్ణుని దర్శించుకోవడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు కృష్ణుని యొక్క కృష్ణు ద్వారా విముక్తి పొందారు అక్కడ చెట్టులో ఉన్న శాపం నుంచి. యమరాజు వృక్షాలుగా ఉన్న వాళ్ళు వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసిన దొరికిన యొక్క దర్శనాన్ని వాళ్ళు నారదుని యొక్క శాపం ద్వారా పొందారన్నమాట. అలాగే మనం చూస్తే కృష్ణుని యొక్క లీలల్లోన
అలా శకటాసురుడని, తర్వాత అగాసురుడని, అలా చాలా మంది రాక్షసులు కృష్ణుడు చంపడానికి వస్తారన్నమాట గోకులానికి, బృందావనానికి. వాళ్ళందరూ కూడా పోయిన జన్మలో ఏదో ఒక ఎవరి ద్వారా ఒక ద్వారా శపించబడే వచ్చారు. అలాగే సాధు ఒక సాంగత్యం అనేది శాపం కూడా మంచిదే అన్నమాట. మనం సాధువు దగ్గరికి వెళ్తే మనం శపిస్తారు స్వామి అని చెప్పి మనం వెళ్ళకుండా ఉన్నాం అనుకో, అది నష్టమే. మనం అని చెప్పి మనం వెళ్ళామనుకోండి, మనం తప్పు చేసామనుకోండి, వాళ్ళు తిడతారు అనుకోండి, అది కూడా మన ఆశీర్వాదంగా తీసుకోవాలి. సాధువులు తిట్టినా సరే ఆశీర్వాదంగా తీసుకోవాలి. మన కర్మ పోయింది అనుకోవాలి, అంటే మనకి ఇంకా ఏదో పెద్దది రావాలి, సాధు యొక్క బ్లెస్సింగ్స్ దొరికాయని తీసుకోవాలి పాజిటివ్ గా. ఒకసారి ఏమైపోయిందంటే ఒక భక్తుడు ప్రసాదాన్ని తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఇలాగే తింటున్నాడు అనమాట. మామూలుగా ఆ భక్తుడికి మామూలుగా ఎలా అంటే, మనము ఇది ఇలా జంతువులు తింటాయి మూతి పెట్టి, మన అంతేనా? జంతువులు ఏం చేస్తాయి, వాటి చేతులు లేవు కాబట్టి ఏం చేస్తాయి, ఆ ఇచ్చిన ప్రసాదాన్ని అలాగే నోటి ద్వారా తింటాయి అన్నమాట. నోటి ద్వారా తినాలి, వాటికైనా మనిషికి చేతులు ఉన్నాయి కాబట్టి ఆ చేతులు ఇలా ప్రసాదాన్ని తీసుకొని ఇలా తినాలి, అవునా? ఒకసారి ఆయన ఒక గుడిలో అలా తింటూ ఉంటే పూజారి వచ్చేసి తిట్టేశాడు అనమాట. సో తర్వాత పక్కన భక్తులు చెప్పాడు, ఇది భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్, గురువుగా ఆయన నీకు నీ కర్మ తీసేస్తున్నాడు, ఇది పాజిటివ్ గా తీసుకొని చెప్పాడంట. అది బయట వాళ్ళకి ఏమైపోతారు వెంటనే, నువ్వే సార్ నాకు చెప్తే నువ్వు నా చెయ్యి నా ప్రసాదం నా ఇష్టం అంటాం, అవునా? సో ఆ విధంగా మనం ఎలా ఉండాలంటే భక్తుల సాంగత్యం అనేది పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా మన బ్లెస్సింగ్స్ గానే ఉంటాయి. సో మనకి నారదుని యొక్క కోరిక ద్వారానే వాళ్ళకు భగవంతుని దర్శనం దొరికింది, అంతేనా? కృష్ణ దర్శనం అందుకు జరుగుతుందో కదా, కృష్ణుడికి ఏమైనా పైన చిన్న వయసులో చెట్లు పడేలా ఆయనకి కోరిక చెప్పండి. నారదుని యొక్క కోరిక కోసం కృష్ణుడు కష్టపడ్డాడు వాళ్ళని ఉద్ధరించడానికి. ఆ విధంగా నారదుని ద్వారా భగవంతుడు ఎంతో మందిని భక్తులుగా మార్చారు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు భక్తుల సాంగత్యం కోసం ప్రయత్నించాలి. ఆన్లైన్ లోనో అట్లీస్ట్ వారానికి ఒకసారి వచ్చి ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. ఆన్లైన్ లో ఏంటంటే మనం ఆన్లైన్ లో తినలేము కదా, మరి ఎంతమంది విన్నా ఎంత చేసినా ఏం తింటామా, మన కడుపు నిండుతుందా, ఇలా వినగలుగుతాం అంతే. మన దగ్గరికి వస్తే గుడికి వస్తేనే కృష్ణ కథ వింటాం, కృష్ణ ప్రసాదాన్ని వింటాం, తినడానికి సాటిస్ఫైడ్ అవుతాము. ఆ విధంగా మనం ఏం చేయాలంటే వారానికి ఒకసారి అట్లీస్ట్ మన గుడికి వచ్చేసి కృష్ణ కథ విని భక్తుల సాంగత్యంలో మన కృష్ణ కథ వినేసి మనం రోజు గుర్తు తెచ్చుకోవాలి. మనం విన్నదాన్ని వారానికి ఒకసారి బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి. మన వారం ఒకసారి వచ్చామంటే ఏం చేయాలి, ఫుల్ గా సేవ చేయాలి. మనం సేవ చేయడం ద్వారా భగవంతుడు హ్యాపీ అవుతారు. కృష్ణ కథ విన్న వల్ల మనం సాటిస్ఫైడ్, మనం హ్యాపీగా ఉంటాం. చూడండి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, బోధయంత పరస్పరం, ఎప్పుడైతే మీరు కృష్ణ గురించి చర్చిస్తారో అప్పుడే హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. మీరు వినకపోతే ఇంకెక్కడ చర్చిస్తారు, మీరు వినాలంటే ఎక్కడికి వెళ్ళాలి, గుడికి రావాలి. వారం గుడికి వచ్చి కృష్ణ కథని వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా ఎంతమంది వస్తారు ప్రతి వారం మిస్ చేయకుండా ఇప్పటి నుంచి భక్తుల సాంగత్యం కోసం వస్తారా? ప్రయత్నించండి. ఎంత బిజీగా ఉన్నదో ఒకరు మిస్ అయిపోయారు, ఇంకో వారం మిస్ అయిపోకుండా రావడానికి ప్రయత్నించండి. ఇది మీ లాభమే. మీరు వస్తే మాకేమో లాభం వస్తుందా? ఎవరు వస్తే అందరికీ వాళ్ళ సాంగత్యం ఉండడం వల్ల వాళ్ళ భక్తులు వాళ్ళు కాపాడుకుంటారు. లేదంటే ఆవు వేటాడి సింహం వేటాడిపోతుంది అనమాట. మన జీవితాన్ని వేటాడి తీసుకెళ్లిపోయింది అనుకోండి, మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాలి. అందుకే భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనకు చెడు ఆలోచన వచ్చినా మనం జాగ్రత్తగా ఉంటాం. అదే భక్తులు మనం జాగ్రత్తగా ఉండాలని తప్పని చేయకూడదు అనుకుంటాం, అంతేనా? మనం పాపం నుంచి కూడా రక్షించబడతాం తప్పు చేయకుండా. అందుకైనా సరే మనం గుళ్ళో భక్తుల సాంగత్యంలో ఉండాలి. అలా భక్తుల సాంగత్యంలో ఉంటూ ఉంటూ మంచిగా మారిపోతాం. చూడండి మృగాలను చంపే మృగారి గాని రత్నాకరి గాని ఎలా మారిపోయారు చూడండి, శుద్ధ భక్తులు మారిపోయారు. వాల్మీకి మహర్షిగా మారిపోయారు. రాముని కథ రాసిన మహర్షి ఆయన. అలాగా మారకుండా ఆయన ఎలా ఉన్నారు, ఆయన తర్వాత మారా ఉన్నారు. మనం కూడా ఎలాగో ఉంటాం, తర్వాత మనం భగవంతు నామాన్ని జపిస్తూ భక్తుల సంగతి రాగానే మన జీవితం మారిపోతున్నాం. సరేనా? హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? సరే ఒక మాట జపం చేద్దామా? చెప్పండి.